హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే నెల్లూరు రొట్టెల పండక్కి వచ్చేసానండి. మీరెంతమంది వచ్చారో నెల్లూరు రొట్టెల పండక్కి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోబాకండి. ఈ నెల్లూరు పండగ ప్రత్యేకత ఏంటంటే, సపోజ్ మన ఇంట్లో హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు, ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు, పెళ్లి కానోళ్ళు ఉంటారు, పిల్లలు పుట్టినోళ్ళు ఉంటారు. అట్లా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సేమ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చాలా మంది వస్తారు. వాళ్ళు వీళ్ళు కలిసి ఎదురెదురు నించొని వాళ్ళని ఇంటి నుండి తీసుకొచ్చిన రొట్టెని వాళ్ళ రొట్టె వీళ్ళకి, వీళ్ళ రొట్టె వాళ్ళకి పంచుకుంటారండి. 3 times వాటర్లో మునిగి వాళ్ళ కోరిక నెరవేరితే నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి ఆ రొట్టెని వేరే వాళ్ళకి ఇస్తారండి. ఇది ఈ పండగ ప్రత్యేకత. ఇక్కడ చూడండి, వడ్లు ఎగరేస్తున్నారు, అందరూ పట్టుకుంటున్నారు. వాళ్ళ పంటలు బాగా పండితే ఇట్లా ఎగరేస్తారండి. పంటలు పండని వాళ్ళు ఈ వడ్లను తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ పొలాల్లో వేసుకుంటారు.